హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూ పైన సమస్యలపై పరిష్కారం అండి. సో, పూర్తి వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడకపోతే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్‌లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాలు పూర్తయ్యి 70కి వచ్చిన మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య అయితే ఈ రోజుటికి కూడా ఈ సమస్య అనేది పూర్తి కాలేదు. సో, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీం కోర్ట్ వారు గూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పు ఇచ్చారు. ఈ మధ్య హైకోర్ట్ వారు కూడా అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాలు నిండి 70వ సంవత్సరంలో మొదటి రోజు నుంచి తనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కావాలని హైకోర్ట్‌లో కేసు వేసి అనుకూలంగానే ఇక్కడ మనకు తీర్పు అయితే పొందడం జరిగిందాయన. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైందండి. సో, ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఫాలో చేయలేదు. సో, కోర్టుకెళ్ళడానికి సిద్ధపడలేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్క పెన్షనరు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వం. పెన్షనర్ గౌహతి కోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పైతే పొందారు. మళ్ళొక ఇన్సిడెంట్‌లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు నిండి 80 సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్‌కు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే పెన్షనర్స్‌కి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీం కోర్ట్‌లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమైనది. సుప్రీం కోర్ట్ వారు ఎన్ఎల్‌పీను డిస్మిస్ చేస్తూ ఇక పిటిషనర్‌కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85 మరియు 90 సంవత్సరాల్లో వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తూ ఉన్నారు. నేటికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంక రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకుంటాదో చెప్పండి? సో, రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతూ ఉన్నారిప్పుడు. మాకు 70 సంవత్సరాలు, 75, 80 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. కానీ, ఈ తీర్పు మాత్రము అమలు జరగడం లేదు. సో, ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి వలసిందిగా అయితే కోరుకుంటున్నామని అయితే అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లయితే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 సంవత్సరాలవుతున్నది. అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైంది. నూతన ప్రభుత్వం వచ్చినది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవలసిందిగా అయితే పెన్షనర్లందరూ కోరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తాదనైతే ఆశిద్దాం ఫ్రెండ్స్.